ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియో రెండో వీడియో అనుకుంటా. మొదటి వీడియో ఒకటి చేసిన, అసలు దానికి రీచ్ అయ్యలేదు, దాన్ని ఎవరు డేకల. అయినా కానీ ఈ వీడియో అయితే చేయాలి అని చెప్పి అనిపించింది, చేయాల్సిందే. ఎందుకంటే ఇది ట్రెండింగ్ టాపిక్. నా దరిద్రం ఏంటంటే నేను డైరెక్ట్గా ఆ లోగో లైక్ ఐబొమ్మ లోగో పెట్టిన, ఐబొమ్మ అని చెప్పి టైటిల్ పెట్టినా కానీ నా మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతుంది. అందుకే నాకు రీచ్ అంతగా లేదు. అయినా కానీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మీకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ కాబట్టి నేనైతే మీకు ఈ వీడియో గురించి డిస్కషన్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో అయితే చివరిదాకా చూడండి, కొద్దిగా షేర్ చేయండి. రీచ్ అయితే దొబ్బిందనమాట, అదేందనేటటువంటిది నాకు కూడా అర్థం కాలేదు. సో రవి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ మనిషి. యావత్తు ఫిలిం ఇండస్ట్రీ, పోలీస్ వ్యవస్థ అందరూ కూడా తను శిక్షిద్దామని చెప్పి చూస్తున్నారు. కానీ కొంతమంది యువకులు, ఆల్మోస్ట్ మన టాలీవుడ్లో ఉన్నటువంటి 90% యూత్ అంతా కూడా తను ఒక ఠాగూర్ అని చెప్పి మేం చేస్తున్నారు అనమాట. తను ఒక శివాజీ అని చెప్పి పోలుస్తున్నారు. ఈ విధంగా తను పొగిడేటోళ్ళు మొత్తం ఆడియన్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. పేదవాళ్ళంతా కూడా తన సైడే ఉన్నట్టు మనకైతే కనపడుతుంది. కానీ పోలీసు వారు, సినీ పరిశ్రమ అయితే మన రాజమౌళి గారు డైరెక్ట్గా ఏమన్నారు, ఆయన దేశం ఏంది దేవసేవ కాదు అని చెప్పి కూడా అన్నారనమాట. చిరంజీవి గారు కూడా ఈ గేమ్ చేంజర్ సినిమా అండ్ మా కింగ్డమ్ సినిమా, ఆయన రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, దానికి కారణం ఈ ఐబొమ్మ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు అయితే చెప్పారు. నాగార్జున గారు కూడా మా ఫ్యామిలీలో ఒక ఆయన ట్రాప్లో పడ్డాడు, దానివల్ల 20 కోట్ల నష్టమైండు. సో ఇలాంటివి మీకు ఫ్రీగా సినిమా ఇస్తున్నారు కానీ మీ దగ్గర నుండి పైరసీని దోచుకుంటున్నారని చెప్పి నాగార్జున గారు చెప్పారు. సో మొత్తం ఇండస్ట్రీ కూడా కదిలిచ్చేసింది అనమాట. ఏ విధంగా అయినా మూపియాలి అని చెప్పి అంటున్నారు. వీళ్ళంతా అన్నారు ఓకే తనకి తగినటువంటి శిక్ష పడాలి, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిండు, ఈడీ వాళ్ళు వచ్చారు, ఇదంతా కానీ ఓకే. కానీ ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే ఆయన పేరు కళ్యాణ్ అంట. ఆయన డైరెక్ట్గా ఒక మాట అండు, ఆ మాట అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. ఏనే కళ్యాణ్, మరి ఈయన ఏం చేసిండ్రా అని అంటే ఈయన ప్రొడ్యూసర్ అంట. నాకు కూడా తెలియదు, ఇవాళ దాకా కూడా నాకు తెలియదు ఈయన ప్రొడ్యూసర్ అని. ఈయన ఏమంటానంటే ఈ విధంగా అన్నాడు, శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా అన్నారు కదా, ఈ విధంగా ఎలాంటి ఉరి తీయాలి, ఎలాంటి ఎన్కౌంటర్ చేయాలి అనేటటువంటిది మాట్లాడిండు. ఓకే పోలీసు వారు సజ్జనార్ గారు మీరు ఎన్కౌంటర్ చేయండి లేదా ఉరి తీయండి, చట్టంలో ఏ విధమైనటువంటి శిక్ష ఉంటే ఆయనకు అది విధించండి అని చెప్పడం ఒక పద్ధతి. వీలైతే పోలీసు వారు ఎన్కౌంటర్ చేయాలి లేదా మీడియా మన సినిమా వాళ్ళే ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు అనమాట. చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఈయన ప్రముఖ ప్రొడ్యూసర్. సో ఆయన తీసినటువంటి కళాఖండాల గురించి కొద్దిగా డిస్కషన్ చేసుకుందాం. ఆయన సినిమా గురించి మీరు మాట్లాడితే ముందు రవిని కాదు నిన్ను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మీరు ఖచ్చితంగా అంటారు. అలాంటి కళాఖండాలు అయితే మనోడు తీసింది అనమాట. సో ఈయన ప్రొడ్యూసర్గా తీసింది కల్కి, ప్రభాస్ కల్కి కాదు, రాజశేఖర్ గారి కల్కి. ఆ సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది గుర్తుకోలేదు నాకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ అంట, అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది. అండ్ జయసింహ సినిమా బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత వర్స్ట్ సినిమా అది. అటాక్ అంట, ఇది ఎప్పుడు వచ్చింది. జ్యోతిలక్ష్మి, అమ్మవు అంటే ఏంది ఈ వ్యభిచార సినిమాలు చూసి నువ్వేమెత్తున్నావు సామి సమాజానికి మెసేజ్, ఎటో వెళ్ళిపోతుంది మనసు, ఇది అసలు నాకు గుర్తే లేదు. ఏంది ప్రేమ వీర చక్ర, పరమవీర చక్ర అంట, పరమవీర చక్ర ఇది ఒక సినిమా కూడా ఉందా. అండ్ కలేజా, ఓకే దీనికంటే నేను మెచ్చుకోవచ్చులే, ఇది ఒక్కటి కొద్దిగా ఒక మంచి సినిమా తీసావు. ఏమో అదేందా ఆటాడిస్తా. అండ్ చందమామ, స్వామి, బలరాం, మీ అన్నయ్య జాగ్రత్త, వాడు బావత అబ్బో, ఒక్క కలేజా తప్ప ఆయమన్నటువంటి సినిమా ఒక్కటి తీసినావు నువ్వు. సో కలేజా కూడా ఎందుకు పోయిందిరా అని చెప్పి ఇన్ని రోజులు తెగ ఫీల్ అవుతున్నా. నీలాంటి దరిద్రుడు చెయ్యబడితే అది ఎందుకు ఉంటుంది నాకు అర్థం కావట్లా. కలేజా తోపు సినిమా, త్రివిక్రమ్ గారి కెరియర్లోనే, మహేష్ బాబు కెరియర్లోనే ఒక యూనిక్ సినిమా. అసలు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ ఇలాంటి దరిద్రుడు హ్యాండ్ పడ్డాక ఏ సినిమా అయినా ఫ్లాప్ కావటం 100% వస్తాం అనమాట. సో నేనైతే దానికి సపోర్టివ్గా మాట్లాడట్లా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎవడు చట్టాన్ని డైరెక్ట్గా చేతిలోకి తీసుకోవడానికి? అంటే మీరేమనుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసుకుంటా ప్రొడ్యూసర్ చేసుకుంటే ఏమన్నా దేశాన్ని ఉద్ధరెత్తన్నట్టు ఫీల్ అవుతున్నారా? అర్థం కావట్లేదు అసలు. డైరెక్ట్గా అడుగుతున్నా, ముందు మిమ్మల్ని అనాలి. రాజమౌళి గారు ఏమన్నారు, ఆడు చేసింది ఏమి దేశ సేవ కాదు అన్నాడు కదా, ఆడు సంగతి వదిలేడు, ఆడు పైరసీ, ఆడు దొంగన కొడుకు. నేను ఆయనకేం సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు రవికి. మీరేమన్నా దేశ సేవ చేశారా సార్? డైరెక్ట్గా అడుగుతున్నా, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరేమైనా దేశ సేవ చేశారా? లాక్డౌన్ టైంలో ఎన్ని కోట్లు ఇచ్చారు దేశానికి? హుదుహుదు టైంలో ఎన్ని కోట్లు ఇచ్చారు? కేరళ ఫ్లడ్స్ అప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు? తమిళనాడులో కరువు అప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎంతమందికి అన్నం పెడుతున్నారు చెప్పండి. మీతో పనిచేసినటువంటి ప్రభాస్ ఎన్ని కోట్లు ఇచ్చిండు అనేటటువంటిది మాకు ఐడియా ఉంది. మరి మీరు చేసినటువంటి దేశ సేవ ఏంది? ఒక సినిమా రిలీజ్ అయితే ముందు టికెట్ రేట్లు పెంచేది మీరే సార్, హానెస్ట్లీ. అసలు అంతకుముందు పైరసీ అనేటటువంటిది ఏమీ లేదు. పైరసీలో సినిమా చూడాలి అనేటటువంటి ఆలోచన కూడా ఎవరికీ లేదు. కానీ దాన్ని క్రియేట్ చేసిందే మీరు సార్. ఎందుకంటే తీయటం, భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, ఓకే బాగానే ఉంది, తెలుగు ప్రైడ్ పెంచడానికి. డైరెక్ట్గా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, వాళ్ళు బతిలాడటం, దాంతో వాళ్ళు మీ మాట తీసేలాక రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం. సో 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి ఎవడెళ్తారో సినిమాకి అని చెప్పి పైరసీని చూడటం. మీరే సగం పైరసీని ఎంకరేజ్ చేశారు సార్ హానెస్ట్లీ.
అలాంటిది మీరు ముందుకు వచ్చి ఆయన చేసింది ఏమి దేవసేవ కాదు అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. ముందు వాడిని మీరు దేవసేవ కాదు అని అన్నారు అని అంటే మనం చేసినటువంటి సేవ ఏందో కూడా చూపించుకోవాలి కదా సార్. నేనే కాదు చాలామంది అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు చూపించండి సార్ మీరు చేసిన దేవసేవ. మీరు ఈ సమాజానికి ఈ విధమైనటువంటి సేవ చేసి నేను ఎన్ని కోట్లు పంచినా ఈ చేతితో ఈ చేతికి నేను చెప్పుకొని అంటారుగా, మాకు వినపడిద్ది కదా. ఇప్పుడు గోపిచంద్ ఉన్నాడు, ఆయన కొన్ని అనాథాశ్రమాలు పెట్టి కొంతమంది అనాథ పిల్లలను చేస్తాడు. అది రీసెంట్గా మాకు లీక్ అయిందనమాట. ఈ విధంగా మీ గురించి కూడా ఇంతమంది నాకు లీక్ కావాలి. మన మహేష్ బాబు అని ఉన్నాడు, చాలామందికి హార్ట్ సర్జరీ చేయించిండు. అది ఆయనే ఆయన నోటితో చెప్పుకోవాలి. మాకు తెలిసిపోయింది కదా నేను ఇంతమందికి హార్ట్ సర్జరీ చేయించా అని చెప్పి మహేష్ బాబు అన్న ఏ రోజు చెప్పలేదు. అది మాకు తెలిసిపోయింది కదా. ప్రభాస్ అని ఇంతమందికి భోజనం పెట్టేస్తారు అనేటటువంటి ఆయన కూడా ఆయన నోటితో చెప్పలా, మాకు తెలిసిపోయింది కదా. అదేవిధంగా రాజమౌళి గారు చేసినటువంటి దేశ సేవ ఏందో నాకైతే తెలియాలి, సీరియస్లీ తెలియాలి. ఒకళ్ళని అనే ముందు మనం చూసుకోవాలి కదా సార్ అని చెప్పి నేను అడిగేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్. అండ్ ఈ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నా, దీనికన్నా ముందు ఏంటంటే ఇక వీళ్ళు దీన్ని కూడా క్యాష్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. నిజంగా శవాల మీద పీక్కు తినేటటువంటి రాబందులు ఎవరా వీళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని బయోపిక్ తీద్దామని చెప్పి ఒక ప్రొడక్షన్ అయితే ముందుకు వచ్చిందంట. మరి ఎవడు హీరోని ఏందనేటటువంటి తెలియదు. మన అక్షయ్ కుమార్ గారు తీస్తే పైరసీగా కిలాడి అని చెప్పి ఒక సినిమా తీస్తానండి. అది బాలీవుడ్ వాళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ తెలుగు సినిమాలే కాబట్టి మనోడు స్ట్రీమ్ చేసేది. సో ఒక వచ్చిందంట ఏ విధంగా తన మీద సినిమా తీయాలి అని చెప్పి ఇది చేస్తున్నారు అనమాట. ఓకే, పబ్లిక్ సపోర్ట్ ఎలా ఉంది అని అంటే మన సజ్జనార్ గారు ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా మీకు ఒక యాప్ లింక్ అయితే పంపిస్తాడు ఐబొమ్మలో, మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీ యొక్క పైరసీని తను ప్రైవసీని మీ యొక్క పర్సనల్ డేటాని తనైతే లాగేసుకుంటాడో ఆ డేటా మొత్తాన్ని కూడా వేరే దేశాలకి వేరే వాళ్ళకి అమ్ముకొని తను క్యాష్ చేసుకుండు అని చెప్పి మన సజ్జనార్ గారు అయితే తెలియజేశారు. కింద ఏమో నన్ను ఎప్పుడు అడగలేదు అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి అనమాట. నిజంగా సీరియస్లీ అంటే ఆయన చేసింది 100% తప్పే, తప్పు కూడా సపోర్ట్ చేయట్లా. దాన్ని దొంగతనం చేయడం అనేటటువంటిది క్షమించరా అనేటువంటి నేరం. దానికి పోలీసు వారు శిక్షిస్తారు. ఓకే, పోలీసు వారు కష్టపడి పట్టుకున్నారు కదా, పోలీసు వారు శిక్షిస్తారు. కోర్టు ఏ విధమైనటువంటి శిక్ష ఇస్తే ఆ శిక్షను తను తీసుకుంటాడు కాదంటలా. కానీ ఈ మధ్యలో వచ్చి లకోడా ప్రొడ్యూసర్లు అది ఉరి తీయాలి అని ఎన్కౌంటర్ అయ్యాలి అనేసరికి అంటే ముందు అయిపోయింది ఇక. లైక్ ఒక పైరసీని పట్టుకుంటే మీకేంది 100 కోట్లు వచ్చేస్తాయి 1000 కోట్లు వచ్చేస్తాయని ఫీల్ అయిపోతున్నారా? రూల్స్ అని ఒకటి ఉంది, మరి దాన్ని పట్టుకోండి. టెలిగ్రామ్లో ఎప్పుడో కూడా లింకులు షేర్ అవుతున్నాయండి, మరి వాటి సంగతి ఏంది? ఇవన్నీ ఉన్నాయి కదా సినిమా పైరసీ చేయడానికి. అదే ఒక్కడిని అంటే ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ వాడి గురించి నెగిటివ్ చెప్తున్నారు. ఒక నెగిటివ్ పర్సనే, మనం ఏమైనా సపోర్ట్ చేయట్లా. కానీ ఈ విధంగా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయాలనేసరికి నాకైతే కోపం వచ్చిందనమాట. సీరియస్లో అలాంటిది ఏం లేదు. తనకైతే ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష, 1.5-2 లక్షలు జరిమానా విధిస్తారు, లేదా ₹1,00,00,000 జరిమానా విధిస్తారు. తన దగ్గర ఉన్నటువంటి 3 కోట్లు అయితే సీజ్ చేశారు. బెట్టింగ్ ద్వారా తనకు వచ్చినటువంటి డబ్బులను కూడా సీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో చట్టం అయితే తన పని తను చేసుకోబోద్ది. కానీ మన లాయర్ ఏం చెప్తానంటే ఆయన నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఆ రవి వాళ్ళకి ఒక లాయర్ ఉన్నాడు అనమాట. ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఏమైంది అనేటటువంటిది చూడాలి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్లకైనా డైరెక్టర్లకైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకైనా చట్టాన్ని మీరేం చేతిలో తీసుకోమాకండి. మీరు చేసింది ఏం దేశసేవ కాదు. రవి చేసింది తప్పు, మీరు చేసింది కూడా తప్పే. ఇష్టం వచ్చినటువంటి టికెట్ రేట్లు, ఇష్టం వచ్చినటువంటి ఆ పాప్కార్న్ రేట్లు, ఇష్టం వచ్చినట్టు ఆ వాటర్ బాటిల్ రేట్లు, మీ లోగో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కొనాలి అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి బూతులు అవన్నీ సినిమాలో పెట్టి జనాల్ని రప్పించాలి. మళ్ళా క్యాష్ చేసుకోవాలని చెప్పి మీకన్నా ఇక వద్దులే, ఇక నాకు పెద్ద మాట్లాడుతుండే ఉండరు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. రవికి అయితే ఎవరు సపోర్ట్ చేయమాకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్గా, మీరు ఎంతో కష్టపడి ఒకటి చేస్తాను. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. నా వీడియోలు చేసిపోయి ఎవడో యూట్యూబ్లో పెట్టుకొని దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తే నా కోపం రాదా? వస్తుంది కదా. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్స్ అందరికీ కోపం అనేటటువంటిది కామన్ అనమాట. దాంతోపాటు మీరు ఆలోచించండి కూడా, ఆలోచించి ఎందుకు జనాలు పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి ఒక లాజిక్గా ఆలోచించి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసి మార్పు ఎలా తీసుకురావాలి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేయండి. అంతేగాని ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలి అని అంటే మట్టికి ఇక చట్టాలు ఉంది ఎందుకు, కోర్టులు ఉంది ఎందుకు అనేటటువంటిది నా డైరెక్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.